హైదరాబాద్లోని హైడ్రా తరహా అక్రమ కట్టడాల నిర్మూలనకు నగరంలో డీసీపీ స్థాయి అధికారిని నియమించనున్నట్టు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం 30వ డివిజన్లోని చిల్డ్రన్ పార్కు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. అంగవైకల్య పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్కు సుందరీకరణ, భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే కనీస బాధ్యత ఉందని అన్నారు. మరి అందులో భాగంగా బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. మరి చాలా మటుకు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి. పార్కు జాగాలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తిరిగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగు, డ్రగ్స్ మరియు ఈ గంజా ఇట్లాంటి వాటిలలో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి ఇమ్మీడియట్ టీమ్స్ని అలాట్ చేయటం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ, మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.